ఓకే ఫ్రెండ్స్. ఆల్రెడీ మీరు థంబ్‌నెయిల్‌లో ఏంటి అనేది చూసారు కదా వీడియో. ఓకే. ఈ వీడియో వచ్చేసి మేము వేరే ఊరికైతే వెళ్ళాము హాస్పిటల్‌కి చూపించుకోవడానికి. నాకైతే ఇయర్ ప్రాబ్లమ్ వచ్చింది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ ఒక 1 మంత్ అయితే అయిపోయింది. అంటే ఈ 1 మంత్‌లో మేమున్న ఏరియాలో అయితే వెళ్ళాం ఫ్రెండ్స్ హాస్పిటల్‌కి. అయితే ఏం చేశారంటే ఇక్కడ జనరల్ డాక్టర్ దగ్గరికైతే వెళ్ళాము. ఈఎన్‌టీ వచ్చేసి ఇక్కడ లేరంట. అందుకే ఆ జనరల్ డాక్టర్ దగ్గరికైతే వెళ్ళాము. అయితే ఏం చేస్తారో చెప్తాను ఫ్రెండ్స్ నేను. ఆ డాక్టర్ వచ్చేసి నాకు నార్మల్‌గా ముందే గ్యాస్ట్రిక్ ఉంది. ఓకే చెప్పాను ఇలా గ్యాస్ట్రిక్ ఉంది. పెయిన్ వస్తుంది సార్ అనేసి. ఫుల్లుగా యాంటీబయాటిక్స్ అయితే ఇచ్చేశారు. టాబ్లెట్స్ ఇచ్చారు. ఇయర్ డ్రాప్స్ ఇచ్చారు. ఓకేనా. అవన్నీ వేసేసుకున్నాను. కాకపోతే నాకు వాటి వల్ల ఏమైంది అనంటే కొంచెం పెయిన్ అయితే తగ్గింది. కానీ మళ్ళీ వస్తుంది. ఒక 1 వీక్ అయితే తగ్గింది. మళ్ళీ వస్తుంది. ఇయర్ లోపలైతే చీము అదంతా కూడా ఉంటుంది. ఇయర్ అంతా ఫిల్లింగ్‌గా అనిపిస్తుంది. ఇంకా ఓకే అనేసి మా హస్బెండ్‌ని కాలేజ్‌కి లీవ్ పెట్టుకోమనేసి పెయిన్ ఎక్కువ ఉంది అని ఫ్రైడే రోజైతే వెళ్ళాము. ఈ వీడియో వచ్చేసి ఫ్రైడే వీడియో ఫ్రెండ్స్. అసలు యాక్చువల్‌గా అయితే నేను ఫ్రైడే ఈవినింగ్ 6కి అయితే వచ్చేసాము. 6 ఆర్ 6:20 అలా అయింది. ఈవినింగ్ పెడదాం అనుకున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో. కాకపోతే నాకు ఫుల్ వామిట్స్ అయిపోయాయి. నాకు బస్ అనేది పడదు. అందుకే రిటర్న్ వచ్చేప్పుడైతే బస్సులో వామిట్ అయిపోయింది. ఇంటికొచ్చాక వామిట్ అయిపోయింది. అందుకే ఆ డల్‌నెస్ అనేది ఇంకా ఉంది వాయిస్‌లో. ప్లీజ్ ఈ ఒక్క వీడియోకైతే అడ్జస్ట్ చేసుకోండి. అయితే మాకు ఏమని చెప్పారు అంటే మేము వెళ్ళిన హాస్పిటల్ వచ్చేసి డిస్ట్రిక్ట్‌కి వెళ్ళాము. అంటే మేమున్న ప్లేస్ నుంచి 120 కిలోమీటర్స్ అయితే ఉంటుందంట. ఇంట్లో వచ్చేసి 9:30 కల్లా బయలుదేరిపోయాము. అక్కడ దిగేసాము. విజయపుర డిస్ట్రిక్ట్ అయితే వెళ్ళాం ఫ్రెండ్స్. అయితే అక్కడ బ్లేడ్ హాస్పిటల్ అనేసి అక్కడికెళ్ళాము. అది వచ్చేసి ఒక మెడికల్ కాలేజ్ అన్నమాట. అక్కడ జూనియర్ డాక్టర్స్ అంటే వాళ్ళు ఇంకా వాళ్ళకి ఎడ్యుకేషన్ అయిపోకముందే అక్కడ ప్రాక్టీసింగ్ ఉంటుంది. ఎడ్యుకేషన్ ఎంబీబీఎస్ అయిపోయాక అనదర్‌గా కోర్స్ చేసేవాళ్ళు అక్కడ. అలా చాలామంది అయితే ఉంటారు డాక్టర్స్. నేను అంతా ఇక్కడ మాకు ప్రాసెస్ అయిపోయింది. ఓపీ తీసుకున్నాము, వెళ్ళాము. అక్కడ జూనియర్ డాక్టర్ అయితే చూసారు. మీకు ఇయర్ క్లీన్ చేయాలని చెప్పారు. లక్కీలీ ఫ్రెండ్స్ మేము ఇంటికి తొందరగా రావడానికి ఆ మేడమే అన్నమాట మాకు చాలా హెల్ప్ చేసింది. వాళ్ళొచ్చేసి మన ఒంగోలే అంట ఆంధ్రానే. చాలా హెల్ప్ చేశారు. మేము మేడం దగ్గరికి వెళ్ళే వరకు 1:45 అయితే అయిపోయింది. 1 వరకే అక్కడ చూస్తారంట. 1-3 వచ్చేసి వాళ్ళకి లంచ్ బ్రేక్ అంట. చెప్పాను మేడం మేము మళ్ళీ ఇంత జర్నీ చేయాలి. ప్లీజ్ కొంచెం చూస్తారా? మళ్ళీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చేస్తారు అంటే ఓకే రండి అని ఆ మేడం అయితే మాకు సజెస్ట్ చేశారు. కొంచెం ఫాస్ట్‌గా వీళ్ళని చూడండి అనేసి. అలా క్లీన్ అయితే చేశారు. ఆ మేడం చెప్పారు. అంటే క్లీన్ చేసే వాళ్ళకు ఎక్కువ మంది ఉన్నారు పేషెంట్స్ అనేసి ఆ మేడమే క్లీన్ చేశారు. అయితే ఏం చేశారంటే, ఆ మేడం క్లీన్ చేసేప్పుడు ఎవ్వరు లేరు ఫ్రెండ్స్ అక్కడ. చెప్పారన్నమాట ఆ మేడం. మీరు వేసుకుంటున్న డ్రాప్స్ అండ్ టాబ్లెట్స్ అవి చాలా ఎక్కువ పవర్ ఉన్నాయండి. అంటే మీరు వేసుకునే డ్రాప్స్ అయితే అసలు ఇంక మీ లైఫ్‌లో ఎప్పటికీ మీరు యూజ్ చేయొద్దు. యూజ్ చేశారు అనంటే అసలు వాటి వల్లే మీకు ఎక్కువ ఇన్ఫెక్షన్ ఇంకా ఎక్కువ కావడానికి రీజన్ అవే. ఫస్ట్ ఇంటికి వెళ్ళగానే అవి పడేసేయండి అనేసి అయితే చెప్పారు. ఓకే. అందుకని నాకు చాలా థ్యాంక్ యూ చెప్పాను ఆ మేడంకైతే. మాకు పాపం అక్కడ చాలా హెల్ప్ చేశారు. ఇంకా నెక్స్ట్ క్లీన్ కూడా చేసేసి ఫాస్ట్‌గా అయితే పంపించేశారు. ఇంక మొత్తం అంతా అయిపోయింది. ఇక్కడైతే ఔట్ సైడ్ వచ్చేసాను. ఒకటే చెప్తున్నాను డాక్టర్స్ ఎవరైనా చూస్తున్నారు, లేదు మీరు హాస్పిటల్స్‌కి వెళ్ళాలి అనంటే ప్లీజ్ ఫ్రెండ్స్ ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలో వాళ్ళ దగ్గరికే వెళ్ళండి. మేము ఇక్కడ ఉన్న ఊరిలో ఈఎన్‌టీ లేరు అనేసి జనరల్ డాక్టర్ దగ్గరికైతే వెళ్ళాము. అంటే పిల్లల్ని ఇక్కడ డ్రాప్ చేయాలి, వదలాలి అంటే మళ్ళీ మేము వచ్చే వరకు పిల్లలు వస్తారేమో అనేసి అదొక టెన్షన్ నాకు బ్రెయిన్‌లో. పిల్లలొచ్చేస్తే ఉంటారు 1 అవర్ వరకు ఏం పర్లేదు. కొంచెం పెద్ద పిల్లలు కాబట్టి ఉంటుంది గదా! తల్లికి ఆ మాత్రమైనా. అందుకే నేను ఇక్కడ లోకల్‌లో ఉన్న డాక్టర్ దగ్గరికైతే వెళ్ళాము. కానీ చివరికి ఆ డాక్టర్ వల్లే నాకు ఇన్ఫెక్షన్ ఇంత ఎక్కువ అవుతుంది అని నేను అనుకోలేదు. ప్లీజ్ అలా అయితే చేయొద్దు. నేను చేసిన మిస్టేక్ మీరైతే చేయొద్దు ఫ్రెండ్స్. మీకు ఒకవేళ మీరున్న లోకల్‌లో లేదు అనంటే మీకు ఇయర్ ప్రాబ్లమా? ఈఎన్‌టీ దగ్గరికి అలా అయితే వెళ్ళండి. ఓకే. నేను ఇదే చెప్పాలనుకున్నాను ఈ వీడియోలో. యాక్చువల్‌గా అయితే ఈ వీడియో నేను వేరేలాగా వాయిస్ ఓవర్ ఇద్దామనుకున్నాను. కాకపోతే ఈ ప్రాబ్లమ్ నేను ఇలా ఫేస్ చేశాను. ఇలా ఎవ్వరు వద్దు అనేసైతే ఇలా వీడియో అయితే నా వాయిస్ ఓవర్ ఇలా ఇస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్. ఈ వీడియో కొంతమందికన్నా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను.
ఆఫ్టర్‌నూన్ 1:30కి అంతా అలా ఫుడ్ అయితే తినేసాము. నేను తీసుకున్న ఫుడ్ వల్లే నాకు మెయిన్‌గా అయితే వామిట్ అయిపోయింది. దగ్గరికి అంటే ఫ్రెండ్స్ మేము ఒక 11 కిలోమీటర్స్ ఉంటే ఇంక బస్ దిగేస్తాము. అంత దగ్గరగా ఉన్నప్పుడైతే వామిట్ అయిపోయింది. ఇంటికొచ్చినాక వామిట్స్ అయిపోయాయి. చాలా డల్ అయితే అయిపోయాను. అందుకని నేను ఫ్రైడే రోజు వీడియో అయితే అప్‌లోడ్ చేయలేకపోయాను. ఓకే. ఈరోజైతే అప్‌లోడ్ చేస్తున్నాను. అక్కడ మీకు వీడియోలో మనము మెడిసిన్ తీసుకునే దగ్గర ఒక బాబు అయితే కనిపించాడు కదా! సేమ్ నా బాబు చిన్నప్పుడు ఎలా ఉంటాడో అలానే అనిపించాడు. అందుకే అదైతే వీడియో తీశాను. ఓకే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.